శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి రామచంద్రుడి యొక్క చరిత్ర అంతా చెబుతున్నాడు. రామచంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు, సుగ్రీవుడి యొక్క ఆదేశం మేరకు వానరులందరూ కూడా వెళ్ళి సీతాదేవిని వెతకడానికి 4 దిక్కులు వెళ్ళారు. 3 దిక్కులు వాళ్ళు వచ్చేసారు, ఏమీ మాకు కనిపించలేదని. దక్షిణ దిక్కుకి ఆ హనుమంతుడు, అంగదుడు వాళ్ళ యొక్క ఆ నాయకత్వంలో వెళ్ళారు. వెళ్ళి అక్కడంతా వెతికితే వాళ్ళకి అక్కడ ఒక నెల్లాళ్ల పాటు వెతికారు, ఎక్కడ ఏం కనిపించలే. ఆ తర్వాత వాళ్ళు ఒక గుహలోకి వెళ్ళడము, అక్కడ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళని మెల్లగా మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళేటప్పటికీ అక్కడ ఈ జటాయు యొక్క సోదరుడైనటువంటి సంపాతి కనిపించడం. వాళ్ళు జటాయు యొక్క వృత్తాంతాన్ని మాటల్లో మాట్లాడుకుంటూ ఉంటే విన్నటువంటి వాడై వచ్చి, ఆ రావణాసురుడు నాకు తెలుసు, వాడు ఈ లంక అనేటువంటి నగరంలో లంకని రాజధానిగా చేసుకుని ఆ సముద్రములోనే అక్కడ ఉంటున్నాడు, అక్కడే ఆ సీతాదేవిని బంధించి ఉంటాడు, అందువలన మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. అనేటప్పటికీ ఆ సముద్రానికి అవతల పక్కన ఉండడానికి సముద్రం దాటగలిగినటువంటి శక్తి ఉండాలి కదా. అప్పుడు వాయువుని స్మరించినటువంటి హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ మహాసముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి ఆ సీతాదేవిని చూశాడు. సీతాదేవికి తనని పరిచయం చేసుకుని, ఇలా రాముడు పంపాడమ్మా, రామలక్ష్మణులు ఇద్దరు సుఖంగా ఉన్నారమ్మా అని ఆ రాముడి యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఆమెకి తెలియజేశాడు. ఆమె చాలా సంతోషించింది. నువ్వు హనుమంతుడు అనే విషయాన్ని గ్రహించినటువంటిదే ఆమె తన యొక్క చూడామణిని గుర్తుగా అతనికి ఇచ్చి, మహానుభావ నువ్వు వెళ్ళు, రాముణ్ణి వెంటనే తీసుకురా అని చెప్పింది. అక్కడి నుంచి ఆయన వచ్చి ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా ఆ శ్రీరామచంద్రుడికి చెప్పాడు. రామా, నేను జానకిని చూశానయ్యా అని చెప్తే వెంటనే శత్రువుల మీదని దండయాత్రకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. సుగ్రీవుడి ఆజ్ఞతో మొత్తం వానరులందరూ, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వానరులందరూ వచ్చారట. కోటాను మంది వానరులు వచ్చేసి అదంతా ఆ కిష్కిందంతా మహాసముద్రంలా ఉంది. వాళ్ళందరికీ అక్కడ ఆవాసం ఏర్పాటు చేశాడు. తతస్థేషు హరీంద్రేషు సమావృత్తేషు సర్వసా తిథౌ ప్రశస్తే నక్షత్రే ముహూర్తే చాభిపూజితే తేన వ్యూఢేన సైన్యేన లోకానుద్వర్తయన్నివ ప్రయయౌ రాఘవ శ్రీమాన్ సుగ్రీవ సహితస్తదా. ఆ వానరులందరూ అన్ని వైపుల నుంచి వచ్చి చేరుకున్న తర్వాత ఒకరోజు మంచి ముహూర్తాన్ని చూసుకున్నారు. శుభతిథి శుభనక్షత్రం చూసుకుని మంచి ముహూర్తంలో సుగ్రీవుడితో కలిసి రాముడి సైన్యాన్ని వ్యూహ ప్రకారం నడిపిస్తూ లోకాలను తల్లకిందులు చేసేటువంటి వాళ్ళ బయలుదేరాడు. ముఖమాసీత్తు సైన్యస్య హనుమన్మారుతాత్మ జగనం పాలయామాస సౌమిత్ర రకుతో భయ. ఆ సైన్యానికి ముందు భాగంలో మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు ఉన్నట్ట, వెనక భాగానికి భయం అంటే ఎరగినటువంటి లక్ష్మణుడు రక్షిస్తున్నట్ట. బద్ధగోదాంగుళిత్రాణౌ రాఘవౌ తత్ర జగ్మతు వ్రతౌ హరిమహామాత్రై చంద్రసూర్యయు గ్రహైరివ. ఆ రామలక్ష్మణులు ఎలా ఉన్నారంటే మంచి గోధాంగుళి త్రాణాలు ధరించారు, గ్రహాలతో కూడినటువంటి సూర్యచంద్రుల్లా ఉన్నట్టు ఆ వానరులందరితోటి కలిసి బయలుదేరారట. ప్రభభౌ హరిసైన్యం తత్సాల తాళశిలాయుధం సుమహచ్చాలి భవనం యథా సూర్యోదయం ప్రతి. ఆ మద్ది చెట్లు, తాటి చెట్లు, రాళ్ళు ఆయుధాలుగా ధరించినటువంటి వాళ్ళ ఈ వానర సైన్యం అంతా సూర్యోదయ సమయంలో పండినటువంటి పంట చేనులా ప్రకాశిస్తున్నట్టు వాళ్ళు. నల నీలాంగదక్రాధమైంద ద్వ్యపద ద్వివిధ పాలితాయయౌ సుమహతీ సేన రాఘవస్యార్థ సిద్ధయే. నలుడు, నీలుడు, అంగదుడు, క్రధుడు, మైందుడు, ద్వివిధుడు ఇలా వీళ్ళందరి చేత రక్షిస్తున్న మహాసైన్యం అంతా కూడా రాముని యొక్క కార్యము నెరవేర్చడానికి వాళ్ళందరూ బయలుదేరారు. వివిధేషు ప్రశస్తేషు బహుమూల ఫలేషు చ ప్రభూత మధుమూలేషు వారిమత్సు శివేషు చ నివసంతి నిరాబాధ తథైవ గిరిసానుషు ఉపాయాధరిసేనాసా క్షారోదమధసాగరం. ప్రశస్తమైనటువంటి కందమూల ఫలాలు, తేనె, నీరు లభించేటువంటి శుభకరమైనటువంటి ఆ కొండల చర్యల్లో ఆగుతూ, ఎక్కడెక్కడైతే చక్కగా సమృద్ధిగా ఫలాలు లభిస్తాయో అక్కడ ఆగుతూ, ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతూ ఆ వానర సైన్యం అంతా కూడా లవణ సాగరాన్ని చేరుకుందిట. ద్వితీయ సాగర నిభం
తద్బలం బహుళధ్వజం వేలావనం సమాసాధ్య నివాసమకరోత్తదా. అక్కడ ముందు సముద్రం ఉన్నది, అయితే ఇక్కడ కూడా సముద్రంలో వానరసేన ఉందిట. అనేక ధ్వజ పతాకాలతో కూడిన ఆ సైన్యం రెండో సముద్రమా అన్నట్టుగా ఉందిట. ఆ బలవంతా సాగర తీరంలోని వనం చేరుకుని అక్కడ డేరాలన్నీ వేసి అక్కడ విడిది చేశారు. తతో దాశరథి శ్రీమాన్ సుగ్రీవం ప్రత్యభాషత మధ్యే వానరముఖ్యానాం ప్రాప్తకాలమిదం వచః. ఆ వానర యోధ ముఖ్యులందరూ ఆ మధ్యలోనూ ఉన్నటువంటి సుగ్రీవునితోటి ఆ ప్రాప్తకాలజ్ఞుడైనటువంటి మహావీరుడైనటువంటి దాశరథి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటున్నాడు. ఉపాయక్కోనుభవతాం మతః సాగర లంఘనే ఇయం హి మహతీ సేన సాగరశ్చాతి దుస్తరః. వెంటనే అన్నాడు, ఓ సుగ్రీవా, ఈ సేన చూస్తే చాలా విస్తృతమైనటువంటి సేన, ఈ సాగరమా దాటడానికి శక్యం కానటువంటిది, ఈ దశలో మనం సాగరం దాటడానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగేశాను. తత్రాన్యే వ్యాహరంతి స్మ వానరా బహుమానిన సమర్థ లంఘనే సింధో నతు తత్కృష్ణకారకం. అప్పుడు గర్వించిన కొంతమంది వానరులు మేము సముద్రం దాటగలము, కానీ అది అందరికీ సాధ్యమయ్యేది మాత్రం కాదు, మేము కొంతమందిని దాటగలం అన్నట్టు. కేచిన్నోభిర్వ్యవస్యంతి కేచిచ్చ వివిధే ప్లవై నేతి రామస్తుతాన్ సర్వాన్ సాంత్వయన్ ప్రత్యభాషత. కొంతమంది నౌకలతో దాటుతామన్నట్ట, కొంతమంది మేము పడవలతో దాటుతామన్నట్ట. అప్పుడు వాళ్ళందరినీ కూడా రాముడు వారించి వాళ్ళని సముదాయిస్తే ఈ విధంగా అన్నట్ట. శతయోజన విస్తారం నశక్త సర్వబానరా క్రాంతంతో ఎనిధిం వీరా నైషోవో నైష్ఠికీమత. ఇది 100 యోజనాల విస్తారమైనటువంటిది సముద్రం. 100 యోజనాలు దాటడం అంటే అదేం శక్యమైంది కాదు. వానరవీరులందరూ కూడా ఈ 100 యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని దాటడానికి సమర్థులు కాదు. కాబట్టి మీరు చెప్పింది సర్వసమ్మతమైన నిర్ణయం కాదు. నావో నసంతి సేనాయా బహ్వస్తారయితుం తథా వణిజాముపఘాతం చ కథమస్మద్విధశ్చరేత్. మన సేన చాలా విస్తారమైంది, దాన్ని అంతటినీ దాటించడానికి తగినన్ని నౌకలు కూడా ఇక్కడ లేవు. ఒకవేళ ఏదైనా వర్తకుల వద్ద తీసుకొచ్చంటే మా వంటి వాళ్ళు వర్తకుల పనికి భంగం కలిగించేలా నడుచుకోరు కదా. అందువల్ల వాళ్ళ పనులు మాన్పించేసి మనం వాళ్ళ నౌకలు తీసుకోవడం కూడా ఎంత మాత్రమే ఉచితం కాదు. విస్తీర్ణం చైవ నైన్యం హన్యాఛిద్రేణ వైపర ప్లవోడు పత్రా ప్రతారశ్చానైవాత్రమరోచతే. పోనీ విశాలమైన సైన్యం కాబట్టి అలా విడిపోతే శత్రువు సమయం చూసి మనం దెబ్బతీయవచ్చు. అందువల్ల పడవలు తెప్పలు ఇలాంటి సాధనాలతో సముద్రం దాటడం అనేటువంటిది చాలా కష్టం, దాటలేం కూడాను. అహంతిమం జలనిధిం సమారప్స్యామ్యుపాయత ప్రతిశేష్యామ్యుపవసన్ దర్శయిష్యతి మాం తతః. నేను ఏదో ఒక ఉపాయంతో ఈ సముద్రాన్ని ఆరాధించడం మొదలు పెడతాను, ఈ తీరంలోనే ఉపవాసాన్ని పూని కదలకుండా పడుకుంటాను, అప్పుడు అతడే నాకు మార్గం చూపిస్తాడు అన్నట్ట రామచంద్రుడు. నచేత్ దర్శయిత మార్గం ధక్ష్యామ్యేన మహం తతః మహాశ్రైరప్రతిహతై అత్యగ్నిపవనోజ్వలై. ఒకవేళ నాకు మార్గం చూపనట్లయితే ఆ సముద్రుడు అగ్ని కంటే వాయువు కంటే తీక్షణమైనటువంటి ఎదురులేని దివ్యాస్త్రాలతో నేను అతన్ని కాల్చేస్తానన్నట్టు. ఈత్యుక్త్వా స సౌమిత్రి ఉపస్పృశ్యాధరాఘవ ప్రతిశిష్యే జలనిధం విధివత్కుశ సంసరే అని ఆ విధంగా మాట్లాడి లక్ష్మణుడితో కలిసి ఆ శ్రీరామచంద్రుడు ఆచమనం చేసి శాస్త్రానుసారంగా సముద్ర తీరంలో దర్భశయనం మీద కదలకుండా పడుకున్నట్ట. సాగరస్థిత స్వప్నే దర్శయామాస రాఘం దేవో నదీ భర్త శ్రీమాన్ యాదో గణైర్వృత. సమస్త నదీనదాలకు స్వామి అయినటువంటి సాగరుడు జలచరాలతో కూడి స్వప్నంలో రాఘవుడికి సాక్షాత్కరించట. కౌశల్యామాతరిచ్యేనం ఆభాష్య మధురం వచః ఇదమిచ్చాహ రత్నానాం ఆకారైష్యత శోభృత. అతడు 100 కొద్ది రత్న నిధులతో ఆవరింపబడి ఉన్నట. కౌశల్యానందన అని ఆయన్ని సంబోధించేట మధురమైనటువంటి వాక్కులతోటి ఈ విధంగా అన్నట. బ్రూహి కింతే కరోమ్యత్ర సాహాయం పురుషర్షభ ఐక్ష్వాకో హ్యస్మితే జ్ఞాతిరితి రామస్తమబ్రవీత్. ఓ పురుషోత్తమా, నేను ఈ సగరుడి యొక్క కుమారుల వలనే ఏర్పడ్డాను, అందువల్ల నేను కూడా ఇక్ష్వాకువంశీయుడినే, నీ జ్ఞాతి బంధువుని, నేను నీకు ఇప్పుడు ఏం సహాయం చేయాలో చెప్పవయ్యా అని అనగానే రాముడు అతనితో ఈ విధంగా అన్నట్ట. మార్గమిచ్చామి సైన్యస్య దత్తం నదనదీపతే ఏన గత్వా దశగ్రీవం హన్యాం పౌలస్య పాంశనం. ఈ నదీ నదాలన్నిటికీ కూడా ప్రభు అయినటువంటి సముద్రమా, నువ్వు నా సైన్యానికి దారి ఇవ్వాలని కోరుకుంటున్నానయ్యా.
ఆ మార్గం ద్వారా నేను వెళ్ళి ఆ పులస్య వంశంలో నీచుడిగా జన్మించినటువంటి దశగ్రీవుణ్ణి చంపాలి. అందువల్ల నాకు నువ్వు ఆ మార్గం ద్వారా వెళ్ళడానికి సరైన దారిని ఇవ్వాలి. యజ్జేవం యాచతో మార్గం న ప్రదాస్యతి మే భవాన్ శరైస్వాం శోషయిష్యామి దివ్యాస్త ప్రతిమంత్రతై. ఇలా నేను ప్రార్థించినప్పటికీ ఒకవేళ నువ్వు కనుక నాకు దారి ఇవ్వకపోతే దివ్యాస్త్రాలతో అభిమంత్రించిన బాణాలతో నిన్ను శోషింపజేస్తానన్నాడు. ఇచ్చేవం బ్రవత శ్రుత్వా రామస్య వరుణాలయ వాచ విహితో వాక్యమిది బద్ధాంజలి స్థిత. అల్లా అన్నటువంటి రాముడు మాటలు విన్నటువంటి సాగరుడు దుఃఖం పొందినటువంటి వాడై చేతులు జోడించి నమస్కారం చేసి రాముడితో ఈ విధంగా అన్నాడు. నేచ్చామి ప్రతిఘాతంతే నాస్మి విఘ్నకరస్తవ శృణు చేదం వచో రామ శ్రుత్వా కర్తవ్యమాచర. ఓ రామా, నిన్ను ఎదిరించాలని నేనెందుకు అనుకుంటానయ్యా? అలా అనుకుంటే నేను నీకు ఎందుకు ప్రత్యక్షమవుతానయ్యా? నీ మార్గాన్ని అడ్డు రావాలని ఎప్పుడూ నేను అనుకోను. నేను చెప్పేటువంటి మాట కాస్త విన్నాక ఏది కర్తవ్యమో అది చేయవయ్యా అన్నాడు. యది దాస్యామి తే మార్గం సైన్యస్య పరితోజ్ఞయా అన్యేపి ఆజ్ఞాపయిష్యంతి మామేవం ధనుషో బలాత్. ఒకవేళ నీ ఆజ్ఞ ప్రకారం నేను లంకకు వెళ్ళడానికి నీ సైన్యానికి దారి ఇచ్చాననుకో, ఇంక ప్రతి వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క బలంతో నన్ను ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉంటారు. నువ్వు రాముడికి దారి ఇచ్చావు కదా, నాకు కూడా దారి ఇవ్వంటూ ఉంటారు. అస్తిత్వత్ర నలో నామా వానర శిల్పి సమ్మత త్వష్టుర్దేవస్య తనయ బలవాన్ విశ్వకర్మణ. అందువలన ఏమవుతుంది, నేను అందరికీ ఇలా దారిస్తూ ఉంటే కనుక అది ఒక విధమైన అవ్యవస్థకి కారణమవుతుందయ్యా. అందువలన నీకు చెప్తున్నా, నీ సైన్యంలో నలుడనేటువంటి ఒక వానరుడు ఉన్నాడు. అతడు గొప్ప శిల్పి, అంతేకాకుండా శిల్పులందరిలోకి కూడా మన్నింపదగినటువంటి వాడు. ఆ బలవంతుడైనటువంటి దేవశిల్పి అయిన విశ్వకర్మ యొక్క కుమారుడు అతడు. సయత్ కాష్టం తృణం వా పిశిలాం వా క్షేప్యతే మయి సర్వం తద్ధారయిష్యామి సతే తేతుర్భవిష్యతి. అతడు ఒక కట్టె కానీ, ఒక గడ్డి పరక కానీ, ఒక రాయి కానీ నా యందు ఏది పడవేసినా దాన్ని నేను పైకే తేల్చి ఉంచుతాను. అది నీకు సేతు అవుతుంది. అందువల్ల అతడి చేత ఆ సేతువుని కట్టించినవు. అది మొలగదు. అతడు వేసినటువంటి ఏ రాయి కూడా నాలో మొలగకుండా నేను చేస్తాను. అందువలన ఆ విధంగా అదొక సేతు అవుతుందయ్యా అని చెప్పాడు. ఇత్యుక్త్వాంతర్హితే తస్మిన్ రామో నలమువాచ కురు సేతుం సముద్రే త్వం శక్తో హ్యసిమతో మమ అని చెప్పి ఆ సముద్రుడు అంతర్ధానమయ్యాడు. వెంటనే రాముడు నలుడిని పిలిచాడు. సముద్రంలో నువ్వు సేతుని నిర్మించవయా, నువ్వు సమర్థుడు అని నాకు తెలుసు అన్నాడు. తేనోపాయేన కాకుస్తా సేతుబంధమకార్య 10 యోజన విస్తారం ఆయతం 100 యోజనం. ఆ ఉపాయంతో కకుస్థ వంశుడైన రాముడు సేతు నిర్మాణం చేయించాడు. అది 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు ఉందిట. అట్లా నిర్మించాడు. నలసేతురితి ఖ్యాతో యో అద్యాపి ప్రహితో భివిరామస్యాజ్ఞాం పురస్కృత్య నిర్యాతో గిరిసన్నిభ. ఇప్పటికీ ఈ భూమి మీద దానికి నలసేతు అని పేరు. ఆ పేరుతో ప్రసిద్ధంగా ఉంది. రాముడి ఆజ్ఞను పురస్కరించుని ఆ కొండలాంటి ఆ సేతువుని ఆ సముద్రుడు ధరించాడు పాపం. తత్రస్తం సతు ధర్మాత్మ సమాగచ్చద్ విభీషణ భ్రాత వై రాక్షేంద్రశ్చతుర్భిస్సచివై సహా. అలా సముద్రం ఉండేటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి ధర్మాత్ముడైనటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడి సోదరుడైనటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి వచ్చాట. ప్రతిజగ్రాహ రామస్తం స్వాగతేన మహామనాసు గ్రీవశ్చ శంకాభూత్ ప్రణిధిస్యాదితి స్మ. వెంటనే అలా వచ్చేటప్పటికి విభీషణుడు రాక్షసుడు కదా, అతడు వచ్చేటప్పటికీ శ్రీరామచంద్రుడు అతనికి స్వాగతం చెప్పాడు. కానీ సుగ్రీవుడికి కొద్దిగా శంక కలిగింది. వీడు గూఢచారిలాగా వస్తున్నాడేమో మన దగ్గరికి, రాక్షసుడు కదా, మన విషయాలు కనిపెట్టడానికి వచ్చాడేమో అని సందేహపడ్డాడు. రాఘవ సత్యచేష్టాభి సమ్యక్ చరితేంగిత యథాతత్వేన తుష్టో భూతతయే నమ పూజేత్. కానీ రాఘవుడు అతని చేతల్లో నిజాయితీని గమనించాడు. అతని యొక్క చక్కని ప్రవర్తనని, హావభావాలను ఆకలింపు చేసుకున్నాడు. దాంతో సంతృప్తి చెందాడు. అతన్ని బాగా ఆదరించాడు. సర్వరాక్షసరాజ్యే చాప్యభిషించద్ విభీషణం చక్రే చ మంత్రి సచివం సుహృదం లక్ష్మణస్య చ. అంతేకాకుండా సమస్త రాక్షస రాజ్యానికి రాజుగా విభీషణుని అభిషేకించాడు. తనకు మంత్రాంగం నడిపేటువంటి ఒక మంత్రిగా, లక్ష్మణుడికి మంచి స్నేహితుడిగా కూడా చేసుకున్నాడు. విభీషణమతే చైవ సోచక్రామన్ మహాన్నవంశ సైన్య సేతునా తేన మాసేనైవ నరాధిప. ఆ విభీషణుడి యొక్క సలహా మేరకు ప్రకారమే రాముడు ఆ సేతువు ద్వారా 1 నెలలోనే ఆ మహాసాగరాన్ని తన గొప్ప వానర సైన్యంతో కలిసి దాటేట. తతో గత్వా సమాసాద్య లంకోద్యానాన్యనేక సహ
భేదయామాస కవి మహాంతి చ బహూని చ. అలా వెళ్ళి లంకలోని ఉద్యానవనాలను చేరుకుని అనేకమైన ఉద్యానవనాలను వానరుల చేత చిన్నాభిన్నం చేయించాడు. ఆ వానర మోకంతా అక్కడికి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ మహా ఉద్యానవనాలు ఉన్నాయి, అవన్నీ కూడా నాశనం చేశారు. తతస్థౌ రావణామాచో మంత్రిణో సుఖశాలినో చరో వానర రూపేణతో జగ్రాహ విభీషణ. ఆ సమయంలో రావణుని మంత్రులైన సుఖశాలను గూఢచారులే వానర రూపంలో అక్కడ తిరుగుతూ వచ్చి వీళ్ళ వృత్తాంతాలన్నీ తెలుసుకోవడానికి ఇందులో దూరారు. వాళ్ళని విభీషణుడు పట్టుకున్నాడు. ప్రతిపన్నో యథారూపం రాక్షసంతో నిశాచరు దర్శయిత్వా తత సైన్యం రామ పశ్చాదవాస్పృజత్. ఆ నిశాచరులిద్దరినీ తమ రాక్షస రూపాన్ని ధరించగానే రాముడు వాళ్ళకి తన సైన్యమంతటిని చూపి ఆ తర్వాత వాళ్ళని వదిలేశాడు. వెళ్ళండి, మీరు మా సైన్యం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చారు, ఇదిగో చూడండి సైన్యాన్ని అని చెప్పాడు. నివేశ్యోపవనే సైన్యం తత్పరః ప్రాజ్ఞవానరం ప్రేషయామాస దోచ్యేన రావణస్య తతోంగదం. ఈ రీతిగా సైన్యాన్ని లంక యొక్క ఉపవనంలో విడిది చేయించి రాముడు ప్రాజ్ఞుడైనటువంటి అంగదుడిని పిలిచి, నువ్వు దూతగా వెళ్ళాలయా, రావణుడి దగ్గరికి వెళ్ళు, మన మాటగా చెప్పు అని రావణుడి దగ్గరికి దూతగా అంగదుడిని పంపించాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి సేతుబంధనే త్రశీత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో సేతుబంధనం అనేటువంటి 283వ అధ్యాయం పూర్తయింది. మనం 284వ అధ్యాయంలోకి ప్రవేశించాము. మార్కండేయుడు ఈ వృత్తాంతాలన్నీ కూడా, ఈ రాముడి యొక్క చరిత్ర అంతా కూడా ఆ యుధిష్ఠిరాదులకి తెలియజేస్తున్నాడు. ప్రభూతాన్నోదకే తస్మిన్ బహుమూల ఫలే వనే సేనాం నివేశ కాకుస్తో విధివత్ పర్యరక్షత. ఆ లంక యొక్క వనంలో అన్నపానీయాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కందమూల ఫలాలు లభ్యమవుతున్నాయి. రాముడు సైన్యాన్ని అంతా అక్కడే ఉంచాడు, విధిపూర్వకంగా దాన్ని రక్షిస్తున్నాడు. రావణ సంవిధం చక్రే లంకాయాం శాస్త్ర నిర్మితాం ప్రకృత్యైవ దురాదర్శ దృఢ ప్రాకార తోరణ. ఆ లంకలో రావణుడు కూడా యుద్ధశాస్త్రాన్ని అనుసరించి నిర్మించేటువంటి యుద్ధ సామగ్రిని ఎంత నిర్మితమైనటువంటి శతఘ్నులు మొదలైన సేకరించడం మొదలెట్టాడు. లంక యొక్క ప్రహారీ గోడలు, నగర ద్వారాలు స్వతసిద్ధంగానే ఇతరులెవరూ కూడా లోపలికి ప్రవేశించడానికి సాధ్యం కానంత బలిష్టంగా నిర్మించబడ్డాయి. అగాధతో యాహ పరికాహ మీన నక్ర సమాకులాహ బభువు సప్తదుర్దర్శ ఖాదిరై శంకు విశ్చితా. ఆ నగరానికి నలువైపుల లోతైన నిండితో ఉండేటువంటి 7 అగర్తలు ఉన్నాయట. వాటిలో చేపలు, మొసళ్ళు మొదలైనవి నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కపాట యంత్ర దుర్ధర్ష బభూవు సహుడోపలాహ సాసీ విషఘటాయోధా స్వసజ్జ రసస్వాంసవ. అలాగే ఆ అగర్తలు బలిష్టమైన తలుపులతో, రాళ్ళు విసిరే యంత్రాలతో కూడి ఉంటాయి. అక్కడ కొమ్ములు, రాళ్ళు గుట్టలుగా ఉంటాయి. ఇంకా విషసర్పాలు, సైనికులు, లక్కరసం, ధూళి ఇవన్నీ ఉండడం వల్ల అందులోకి ఎవరు కూడా చొరబడేటువంటి సాహసం చేయలేరు, అది శక్యం కూడా కాదు. ముసలాలాత నారాచ తోమరాశి పరస్వధైహ్యాన్వితాశ్చ సదగ్నేభి సమధూచ్చిష్టముద్గరా. ముసలాలు, ఆలాతాలు, బాణాలు, తోమరాలు, కత్తులు, గొడ్డళ్ళు, శతఘ్నులు, ఇంకా ముద్గరాలు, ఇలా అనేకమైన ఆయుధాలతోటి కూడి ఉండడం వలన కూడా అవి చాలా దుర్భేద్యంగా ఉంటాయి. పురద్వారేషు సర్వేషు గుల్మాస్థావర జంగమా బభూవు పత్తి బహుళా ప్రభూత గజవాజిన. ఆ నగర ద్వారాలన్నిటి యందు బురుజులున్నాయి. అందులో స్థిరంగా ఉండి కొంతమంది అటు ఇటు తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటారు. వీటినే గొల్మాలంటారు. అనేకములైనటువంటి పత్తులు అంటే సేనా విశేషాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అధికమైనటువంటి గజ సైన్యం ఉంది, అధికమైనటువంటి అశ్వసైన్యం ఉన్నది. అంగదస్వద లంకాయా ద్వారదేశముపాగత వీతో రాక్షేంద్రస్య ప్రవివేశగత వ్యధ మధ్యే రాక్షస కోటీనాం బహ్వీనాం సుమహాబల సుశుభే మేఘమాలాభి ఆదిత్యైవ సంవృత. అలాంటి లంకానగరం యొక్క ప్రవేశ ద్వారానికి అంగదుడు వెళ్ళాడు. రాక్షసరాజు రావణుడికి దూత వచ్చాడని తెలిసింది. అతని అనుమతితో నిర్భయుడే మహాబలుడైన అంగదుడు లోపలికి ప్రవేశించాడు. అసంఖ్యాకమైన రాక్షస కూటల మధ్య మేఘపంక్తుల నడుమ ఉండేటువంటి సూర్యుళ్ళ శోభిలుతూ ఉన్నట్ట. సమాసాద్య పౌలస్యం మమాచైరభిసంవృతం రామ సందేశమామంత్ర వాగ్మీ వక్తుం మృచక్రమే. ఆ మంత్రులందరూ పరివేష్టించి ఉండగా ఆ పులస్త్యనందరూ నేను రావణాసురుడిని చూశాడు. మంచి మాటకారైనటువంటి అంగదుడు రావణుని దగ్గరికి వెళ్ళి ఆ రావణుని సంబోధించి రాముడు చెప్పినటువంటి సందేశాన్ని చెప్పడానికి ఈ విధంగా ఉపక్రమించాడు. ఆహత్వాం రాఘవో రాజన్ కోశలేంద్రో మహాయసా ప్రాప్తకాలమిదం వాక్యం తదాదస్వకురుష్వచ. చెబుతున్నాడు అంగదుడు రావణుడితో, రాజా, కోసల దేశపు రాజు మహాకీర్తిమంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు సమయోచితంగా నీకు ఈ విధంగా చెబుతున్నాడయ్యా.
ఇది విని ఈ ప్రకారంగా చేసుకో. అకృతాత్మానమాసాధ్య రాజానమనయేరతం వినశ్యంత్య అనయావిష్టా దేశాచనగరాణి చ. తన్ను తాను అదుపులో ఉంచుకోలేనటువంటి అవినీతపరుడైనటువంటి రాజు ఉంటే కనుక ఆ రాజుని ఆశ్రయించిన దేశాలు కానీ నగరాలు కానీ జనాలు కానీ వీళ్ళందరూ కూడా నశిస్తారయ్యా. అవన్నీ అవినీతిమయాలవుతాయి. త్వయైకేనాపరాధం మే సీతాం ఆహరతాబలాత్ వధాయానపరాధానం అన్యేషాం తద్భవిష్యతి. నువ్వు ఒక్కడ తప్పు చేసావు. సీతాదేవిని అపహరించి తీసుకొచ్చినటువంటి వాడు నువ్వు ఒక్కడవు. నీ మూలాన్ని ఏమవుతుందంటే ఇప్పుడు మహాయుద్ధమే కనుక జరిగితే మొత్తం ఇక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ కూడా నశిస్తారు. అందువల్ల సీతను బలవంతంగా అపహరించి నువ్వు ఒక్కడవే నా పట్ల అపరాధం చేసేవు అని రాముడు చెబుతున్నాడు. అది అపరాధం చేయనటువంటి మిగిలినటువంటి వాళ్ళ చావుకు కూడా కారణమవుతోంది. ఏ త్వయా బలదర్పాభ్యామావిష్టేన వనేచరా ఋషయో హింసితాపూర్వం దేవాశ్చాప్యవమానితా రాజర్షేతనేత హృదత్యహృదాస్త్రియ తైదం సమను ప్రాప్తం ఫలం తస్య అనయస్యతే. నువ్వు బలంతో దర్పంతో ఉన్మత్తుడవై ఈ అడవుల్లో నివసించేటువంటి అనేక మంది మునులను పూర్వం హింసించావు. దేవతలందరినీ కూడా అవమానించావు. రాజర్షులందరినీ కూడా చంపేసావు. ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీలను అనేక మందిని అపహరించావు. ఇటువంటి నీ అవినయానికి తగినటువంటి ఫలము నీకు ఇప్పుడు అనుభవిస్తావు. నువ్వు ఇప్పుడు హంతాస్మి త్వాం సహామాత్యై యుద్ధస్వ పురుషో భవ పశ్చమే ధనుషో వీర్యం మానుషస్య నిశాచర. నిన్ను నీ మంత్రులతో సహా నీ పరివారంతో సహా చంపుతాను. పౌరుషం కలవాడవై యుద్ధం చెయ్యి. మానవుడిని అయినప్పటికీ కూడా నా వింటి బలం చూడు. ముచ్యతాం జానకీ సీత నమే మోక్షది కర్షిత రాక్షసమిమం లోకం కర్తాస్మిని తేసరై. ఆ జనకనందిని అయినటువంటి సీతాదేవిని విడిచిపెట్టు, లేకపోతే నా నుండి ఏ విధంగా నువ్వు తప్పించుకోలేవు. వాడి బాణాలతో లోకంలో రాక్షసులు అనేటువంటి వాళ్ళు లేకుండా అరాక్షసం కరిష్యామి, అసలు రాక్షసులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేస్తానన్నాడు. ఇతి తస్య బ్రువాణస్య దూతస్య పరుషం వచ శ్రుత్వా నమమృషే రాజా రావణ క్రోధమూర్ఛిత. అల్లా చెబుతున్నటువంటి దూత యొక్క ఆ పరుష వాక్యాలు విన్నాడు రావణాసురుడు. చాలా కోపం వచ్చింది. అసలు ఆ మాటలు సహించలేకపోతున్నాడు. క్రోధంతో ఆటకి ఒళ్ళు తెలవలేట. ఇంగితజ్ఞాసతో భర్తు చత్వారో రజనీచరా చతుర్ష్యంగేషు జగృహు శార్దూలమేవ పక్షిణ. ఆ ప్రభువు యొక్క మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని గుర్తించారు నలుగురు రాక్షసులు. పక్షులు పెద్ద పుల్ని పట్టుకున్నట్టుగా అంగదుడు 2 కాళ్ళ 2 చేతులు 4 ఇంటిని పట్టుకున్నట్టు వాళ్ళు. తాస్తథాంగేషు సంసక్తాన్నంగదో రజనీచరానాదాయైవ కమోపసృత్య ప్రాసాద తలమావిశత్. నలుగురు మహారాక్షసులు ఇతడి యొక్క 2 కాళ్ళ 2 చేతుల్ని పట్టుకుంటే ఆ పట్టుకున్నటువంటి రాక్షసులు పట్టుకున్నట్టుగానే ఉన్నట్ట. వాళ్ళను కూడా తీసుకుని అంగదుడు ఆకాశంలోకి ఎగిరి భవనాగ్రానికి చేరుకున్నట్ట. వేగేనోత్పతస్తస్య పేతుస్తే రజనీచరా భువి సంభిన్న హృదయ ప్రహారవర పీడిత. ఆ పైకి అతను ఎగిరిపోతుంటే అతని వేగానికి తట్టుకోలేక ఆ రాక్షసులు నలుగురు నేలమే పడ్డారు. వాళ్ళ గుండెలు పగిలేయి వాళ్ళు విలవెల్లాడిపోతూ పాపం చచ్చిపోయారు. సంసక్తో హర్మ్యశిఖరా తస్మాత్ పునరవాపతత్ లంఘయిత్వా పురీం లంకాం సువేలస్య సమీపత. ఆ మేడ మీద ఉన్నటువంటి అంగదుడు తిరిగి ఆ భవన శిఖరం నుండి భూమి మీదకి దూకాడు. ఆ లంకాపురిని దాటుకుని సువేల పర్వత సమీపానికి చేరుకున్నట్ట. కౌసలేంద్రమధాగమ్య సర్వమావేజ్యమానర విశస్త్రామస తేజస్వి రాఘవేణాభినందిత. ఆ కోసలరాజు అయినటువంటి రాఘవుడి దగ్గరికి వచ్చాడు. జరిగిందంతా కూడా చెప్పాడు. ఆ రాఘవుడు అభినందించాడు. ఆపై పరాక్రమశాలి విశ్రాంతి తీసుకున్నట్ట. తతసర్వాభిసారేణ హరీణాం వాతరంహసాం భేదయామాస లంకాయా ప్రాకారం రఘునందన. ఆ తర్వాత రఘునందనుడు గాలితో సమానమైన వేగం కలిగినటువంటి వానర సైన్యం అంతటితో కలిసి ఆ లంకా నగరం యొక్క ప్రాకారాలన్నీ కూడా భేదించేసేట. విభీషణ రక్షాధిపతి పురస్కృత్యాథ లక్ష్మణ దక్షిణ నగర ద్వారం అవామృద్గాదురాసదం. ఆ లక్ష్మణుడు విభీషణ జాంబవంతులను ముందర పెట్టుకుని అభేద్యమైనటువంటి దక్షిణ నగర ద్వారాన్ని మట్టిలో కలిపేశాడు. కరభారుణ పాండూనాం హరీణాం యుద్ధశాలినాం కోటి శతసహస్రేణ లంకామభ్యపతత్ సదా. ఆ తర్వాత మంచి యుద్ధంలో మంచి నేర్పరులైనటువంటి 100,000 కోట్ల 100 కోట్ల పైన ఉన్నారు వాళ్ళందరూ కూడా. 100,000 కోట్ల పైన ఉన్నట్ట.
అలా 100,000 కోట్ల వానరులతో శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించాడు. ప్రళంబ బాహూరు కరజంఘాంతర విలంబనాం ప్రళంబ బాహూరు కరజంఘాంతర విలంబినాం వృక్షాణం ధూమ్రవర్ణానాం తిస్రకోట్యో వ్యవస్థితా. బాగా పొడవుగా ఉన్నటువంటి బాహువులు, ఊరువులు, చేతులు, పిక్కలు విశాలంగా ఉన్నటువంటి వాళ్ళు, ధూమ్రవర్ణంలో ఉన్న వృక్షవీరులు 3 కోట్ల మంది అతనితో పాటు లంకలో ప్రవేశించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఉత్పతద్భిపతద్భిచ్చ వానరై నాదృశ్య తదా సూర్య రజసా నాశిత ప్రభ. ఆ వానరులు ఎగురుతూ గంతులు వేస్తుంటే ఆ రేగినటువంటి ధూళి చేత కాంతి నశించి సూర్యుడు కనిపించలేత. శాలి ప్రసూన సదృశై శిరీష కుసుమ ప్రభై తరుణాదిత్య సదృశై క్షణగౌరైశ్చ వానరై ప్రాకారం దదృస్తేతు సమంతాత్ కపిలీకృతం రాక్షస విస్మిత రాజన్ న స్త్రీ వృద్ధా సమంతత. ఆ వానరులందరూ కూడా శాలిధాన్యపు పూల రంగుతో ఉన్నట్ట, శిరీష పుష్పకాంతుల ఉదయ సూర్యుల్లాగా క్షణముల వలె తెలుపు రంగుతో ఉండి ప్రాకారాలన్నింటినీ అన్ని వైపుల నుండి కపిలవర్ణంలా కనిపించేశారట. ఆ స్త్రీలు వృద్ధులతో సహితంగా రాక్షసులందరూ కూడా అన్ని వైపుల నుండి ఇలా చూసినట్టు ఆశ్చర్యంతో చూసినట్టు ఎంతమంది వానరులలాగా వచ్చేసేటప్పటికి. భీమి చూస్తే మణిస్తంభాన్ కర్ణాట శిఖరాణి చ భగ్నోన్మహిత శృంగాణి యంత్రాన్ని చెవిచక్షుభు. వాళ్ళు మణిస్తంభాలను, భవన గోపురాలను వెరక్కొట్టారు, రాళ్లను విసిరే యంత్రాల కొమ్ములను వెరక్కొట్టి విసిరేశారు. ఇలా చేసేటప్పటికీ అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పరిగృహ్య శతఘ్నిశ్చ షచక్రాహ సహూడోపలాహ చక్షుభుర్భుజవేగేన లంకా మధ్యే మహాస్వనాహ. చక్రాలతో కూడిన శతఘ్నులను, కొమ్ములను, గోళాలను పట్టుకుని భేకరధ్వనులు చేస్తూ వానరులు ఆ లంక మధ్యలో వాటినన్నింటినీ విసురుతున్నట్ట. ప్రాకారస్థాత ఏకేజి నిశాచరగణాస్తదా ప్రదద్రువుస్తే శతస కవిభిస్సమ విద్రుతా. అప్పుడు ఆ ప్రాకారాల మీద రక్షకులుగా ఉన్నారు కొంతమంది 100ల కొద్ది రాక్షసులు. వాళ్ళందరూ కూడా ఈ వానరులు తరుగుతుంటే పారిపోయారు. తతస్తు రాజవచన రాక్షస కామరూపిణ నిర్యయుర్వికృతాకార సహస్రశత సంఘస. ఆ తర్వాత రాజాజ్ఞమేత కామరూపధరులైనటువంటి లక్షల మంది రాక్షసులు వికృతాకారంతో ఉన్నటువంటి వాళ్ళు గుంపులు గుంపులుగా నగరం బయటకు వచ్చారట. శస్త్రవర్షాన్ని వర్షంతో ద్రావయిత్వావనౌకస ప్రాకారం శోభయం తెస్తే పరం విక్రమమాశ్రితా. వాళ్ళు ఆ ప్రాకారముల యొక్క శోభను ఇనుమడింపు చేస్తూ శస్త్రవర్షాన్ని కురిపిస్తున్నటువంటి వాళ్ళై ఆ వనౌకుశలైనటువంటి వానరులందరినీ కూడా తరిమి కొట్టి తమ పరాక్రమాన్ని ప్రదర్శించట రాక్షసులు. సమాష రాశి సదృశై బభూవ క్షణదాచరై కృతో నిర్వాణరో భూయ ప్రాకారో భీమదర్శనై. ఒక్కసారిగా ఆ చూడడానికి భయం కలుపుతున్నట్టు వాళ్ళు, మినుములు రాశిలా నల్లగా ఉన్నట్టు వాళ్ళు. అటువంటి రాక్షసులు తిరిగి మళ్ళీ ఆ ప్రాకారాన్ని వానరులు లేకుండా చేసేసట. సేతు పేతు శూల విభిన్నాంగా బహవో బాణశ్వాస్తంభతోరణ భగ్నాస్త పేతుస్తత్ర నిశాచరా. ఆ రాక్షసులు ప్రయోగించిన శూలాలతో శరీరాలు ముక్కలైపోయి వానశ్రేష్ఠులు ఎంతోమంది పాపం నశించిపోయారట. ఆ వానరుల స్తంభాలను, తోరణాలను భగ్నం చేయడం వల్ల ఎంతోమంది నిశాచరులు దాని కింద పడి చచ్చిపోయారట. కేశాకేశ్య భవద్యుద్ధం రక్షసాం వానరై సహా నఖేర్దంతైచ వీరాణం ఖాతాం వై పరస్పరం. ఆ రాక్షసులు వానరులు ఎలా దెబ్బలాడుకున్నారంటే జుట్టు పట్టుకుని దెబ్బలాడుకున్నారట, గోళ్లతో పళ్ళతో రక్కుకున్నారట, రకరకాలైనటువంటి యుద్ధ విన్యాసాలన్నీ జరిగేట. నిష్టనంతో హ్యుభయత తత్ర వానరాక్షాహత నిబతత భూమో నముంజంతి పరస్పరం. 2 వైపుల నుండి వానరాక్షసులు గర్జిస్తూ యుద్ధం చేస్తూ చచ్చి భూమి మీద పడి కూడా ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టుకోవట్లేదట, అలా యుద్ధం చేస్తున్నట్టు. రామస్తు శరజాలాన్ని వవర్ష జలదోయధ. మేఘము వర్షం కురిపించినట్టుగా ఆ రాముడు బాణాలను కురిపించేట. తాని లంకాం సమాసాధ్య జఘ్నుస్తాన్ రాగని చరాన్. అవన్నీ లంకలోకి వెళ్ళి అక్కడ ఉండే రాక్షసులందరినీ చంపేసేట. సౌమిత్రురపి నారాచే దృఢధన్వాచత క్రమ ఆదిశ్య దుర్గస్థాన్ పాతయామాస రాక్షాన్. అసలు అలసట లేకుండా లక్ష్మణుడు ధనుస్సును చేతి పట్టుకుని ఆ దుర్గంలో ఉండే రాక్షసులందరినీ కూడా చెప్పి మరి బాణాలతో కొట్టి చంపేసేట. తత ప్రత్యవహారోభూత్ సైన్యానాం రాఘవాజ్ఞయాకృతే విమర్దే లంకాయాం లబ్ధలక్ష్యో జయోత్తర. ఈ విధంగా లంకను బాగా అతలాకుతలం చేసిన తర్వాత
ఒక లక్ష్యాన్ని సిద్ధింపజేసుకుని విజయాన్ని పొందినటువంటి వానర సైన్యం రాముని ఆజ్ఞ మేరకు మళ్ళీ వెనక్కి తిరిగిందిట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి లంకా ప్రవేశే చతురశీత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో లంకను ప్రవేశించడం అనేటువంటి 284 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.